నేనుండగా మీరు ఇస్త్రీ చేయడమా? మీ పనులు మీరు చేసుకుంటే ఇంక నేనెందుకున్నది? తప్పుకోండి. కాలిపోతుంది. ఏ అసలు ఇదేమైనా షర్టా? ఈ మధ్య అయితే బొత్తిగా డ్రెస్సింగ్ సెన్సే పోయింది. పెళ్లికి ముందు నన్ను అట్రాక్ట్ చేయడానికి సోకులు మాత్రం బాగా చేసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు రోజు 24 గంటలు దీని మొహమే చూస్తాం కదా. దీనికి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఏం పోయిందిలే అని చేతికి ఏది దొరికితే అది వేసుకుంటున్నారు. అదంతా కుదరదు. బయటికి వెళ్లేటప్పుడు బాగా దర్జాగా ఉండొద్దా? ఉండండి, నేను వేరే షర్ట్ సెలెక్ట్ చేస్తా. ఇదేంటి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అని బాలాజీ చెప్పాడు. ఇక్కడ చూస్తే వేరేలా ఉంది. నాకు ఈ షర్ట్ బాగోదు. నీకు తెలుసా నాకు తెలుసా? నాకే షర్ట్ బాగుంటుందో నాకు తెలీదా? మహా బాగా తెలుసు. చూసేవాళ్ళం మేము, మాకు తెలుస్తుంది. ఏందబ్బా ఇదే ఇంత ప్రేమ కురిపిస్తుండదే? దీని కోపం పోయినట్టేనా? గిల్లుకుని చూసుకుంటే అబ్బా ఏందో గిల్లుకునేది నేనే గిల్లుకుంటే కళ్ళు గిల్లుకున్నానో నిజంగానే గిల్లుకున్నానో కూడా తెలియట్లే. దీన్ని గిల్లి చూస్తా. ఏంటా మూటి సరసా? అంటే ఇది కళ నిజమానే? గిల్లింది నిజమే. తిన్నగా ఉండండి ఇస్త్రీ చేసేంత వరకు. తొడుక్కోండి. నేను తొడుగుతానుగా. టక్ చేసుకోండి. అబ్బా ఎప్పుడు చూసినా ఇదే హెయిర్ స్టైల్. నేను దూతానుండండి. పెళ్లికి ముందు ఎలా రెడీ అయ్యేవారు? క్రీములు పౌడర్లు గట్రా వేసుకుని రెడీ అయ్యేవారు. ఇప్పుడు మొహానికి సరిగ్గా సబ్బు కూడా పెట్టడం లేదు. చూడు మొహం ఎంత జిడ్డుగా ఉందో. నా మొగుడికి ఒకటే దిష్టబ్బా. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? ఏంటి ఇంత ప్రేమ? ఏది ఆ షర్ట్ తీ ఒకసారి. ఇప్పుడే కదా టచ్ చేసుకున్నానా? తీయమని చెప్తున్నాను కదా. తీ. దేనికి? తీయి చెప్తా. తీస్తాను. తీ. ఏం చేస్తున్నావే? ఆగు, నేను తీస్తాను. ఆగు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడే కదా ఇస్త్రీ చేసినావు, మళ్ళీ పిండి ముడతలు చేస్తా ఉండవు? యాక్చువల్ గా నిన్ను పిండాలనుంది. నిన్ను పిండి డ్రెస్ వేసి ఇలా వేడివేడిగా ఇస్త్రీ పెట్టుతో నిన్ను తోమాలనుంది. కానీ అది చెయ్యలేక ఇస్త్రీ చేసి మళ్ళీ పిండుతున్నావు. మెంటలా నీకు? నువ్వే మెంటల్. నా పాటికి నేను ఇస్త్రీ చేసుకుంటా ఉంటే నువ్వే వచ్చి లాక్కున్నావు. తెగ ప్రేమగా కబుర్లు చెప్పావు, పౌడర్ వేసావు, తెగ ఇది చేసావు. అవును అవును, పౌడర్ రాశాను కదా. ఏం చేస్తున్నావు? ఇక్కడ నీ మీద ప్రేమ పొంగిపోయే ఇదేం చేయలా. మన ఇద్దరు ఏదో తెగ గొడవ పడుతున్నావని మీ తమ్ముడు మా అక్కకు చెప్పడం నేను విన్నా. అది మాట్లాడడానికి ఇటు వచ్చింది. మన మధ్య ఉండే గొడవ వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకని ఓ యాక్టింగ్ చేశా. అమ్మా మొత్తం నటనలు నువ్వు ఫేక్. ఫేక్ గిక్కు అన్నావంటే మొహం పొచ్చడైపోద్ది. చేసిన తప్పుని ఒప్పుకోని మనిషివి, చేసిన తప్పుకి సారీ చెప్పుకోని మనిషివి అస్సలు క్షమించను నేను. నీ మీద నాకెప్పుడు ఒకటే ఫీలింగ్, ఇరిటేషన్. మొహం చూడు, జిడ్డు మొహం. దీని శాడిజమైందిరా సామె. దీన్ని ఇస్త్రీ చేయాలంటే మామూలు పని కాదే. అట్ట పిండేసింది. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా. ఏంటి కొత్తగా రోజా గీజా అని పాడుతున్నావు? నువ్వు పనిచేసే చోటుందా? అచ్చి ఏంది నువ్వా? అసలు దేనికి అనుమానించాలో దేనికి అనుమానించకూడదో కూడా తెలీదా? పాట పడితే కూడా అనుమానిస్తావా? రోజా లేదు గూజా లేదా? నిన్నైతే యురేకా సక్క మిక్క అని పాడావు. ఈ రోజు 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 రోజా పువ్వు అని పాడుతుంటే అనుమానం వస్తుంది. నీకు దండం పెడతానే, కళ్ళు పోతే నన్ను అనుమానిస్తా.
అయినా నువ్వు ఉండగా నేను ఆ ధైర్యం చేస్తానా? అంటే నేను లేకపోతే ధైర్యం చేస్తావన్నమాట. ఓయమ్మో కాదే, ఏదో మాట వరుసకి చెప్పినా అసలు అలాంటి వాటి జోలికి వెళ్ళను. ఆ భయం ఉండాలే. కొంచెం సైకిల్ ఆపు, నాకు సైకిల్ తక్కాలనుంది. ఏయ్ నీ వల్ల కాదే. ఆఫ్టర్ ఆల్ నేను సైకిలే తొక్కకపోతే ఇంకా సివిల్స్ ఏం పాస్ అవుతాను? ఏయ్ సివిల్స్ పాస్ అయ్యేదానికే సైకిల్ దొక్కేదానికి సంబంధం ఏముందా? సైకిల్ దొక్కేదే బాడీతో పనే, కాళ్ళు చేతులు కష్టపడాలా. చదువుకునేదే బుర్రకు పనే, దానికి దీనికి లింక్ పెడతావేందే? అసలు నేను డబుల్స్ తొక్కలేనని నీకంత గట్టి నమ్మకమా? ఏమోనే, పడేసావంటే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, తర్వాత పని చేసుకోలేను. అసలే నీ ఫ్యూచర్ మొత్తం పని మీద ఆధారపడి ఉండదు. నీ పనికొచ్చిన డోకా ఏం లేదు, నీ కాళ్ళు చేతులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను శుభ్రంగా తొక్కుతా. సరే చూద్దాంలే. ఆపునా ఉండు, ఆపునా. దిగు. జాతమే బ్రేక్ లేడన్నాయో తెలిసినా? సరే ఊరికే జోకు. డోకొస్తుంది నీ జోకు. ఎక్కు. ఏయ్ ముందుకెక్కడికి వస్తున్నావు? వెనకాల కూర్చో. అది కదే, ముందు పైప్ మీద బాగుంటది. తోలు తీస్తాను, వెనకాల కూర్చో. అట్నే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. చంపేస్తాను నిన్ను. చూస్తొక్కమే, చూస్తొక్కు, మెల్లగా పోనే. పర్లేదమ్మే, బాగానే దొక్కుతుండో. మరేమనుకున్నావు? అసలు మనం తొక్కితే తిరుగుండదు. ఏమైంది? పంచర్ అయిందే టైరు పగిలిపోయినదా. ఎంతసేపు నేను సైకిల్ దొక్కుతా ఉన్నా పంచర్ కాలే, నువ్వు ఎక్కినావు పంచర్ అయిందా. ఏయ్ చంపేస్తాను నిన్ను. సైకిల్ నేను తొక్కేదానికి నువ్వు తొక్కడానికి అది పంచర్ అవ్వడానికి సంబంధం ఉందా అసలు? సర్లే, ఇప్పుడు ఎట్టా? చాలా దూరం ఎక్కడి నుంచే. ఇప్పుడు నువ్వు రూమ్ కట్టుకోవాలా, నేను దింపేసి నేను ఇటుపోవాలా. ఇప్పుడు సైకిల్ దోసుకుంటే ఎట్టపోయేదబ్బా. పంచర్ షాప్కి పోయి పంచర్ ఎందుకు వచ్చేటప్పటికే లేట్ అవుతుంది. ఎట్టబా? పనికి లేటుగా వెళ్తే పద్ధతిగా ఉండదు. ఒక పని చేద్దాం, పద. నేను రూమ్ కి వెళ్తాను, నువ్వు పనికి వెళ్ళు. పర్లేదా? మళ్ళీ ఎంత దూరం నడాలి నువ్వు? పర్లేదు, నడుస్తాను, నువ్వు వెళ్ళు. సరే అయితే జాగ్రత్త. మధ్యాహ్నం వచ్చేస్తాను భోజనానికి. నువ్వు ఫోన్ చేయమ్మే. అలాగే. జాగ్రత్త అమ్మే. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త అమ్మే, నువ్వు వెళ్ళు. చూపు మొత్తం చుట్టుపక్కల ల్యాండ్ మీదనే ఉన్నదే. బాగుంది కదా? పడిందే, నీ కన్ను పడిందే. మీ తాతల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు చుట్టుపక్కల 360 డిగ్రీస్లో ల్యాండ్స్ మొత్తం కబ్జా అయిపోయినాయి. ఇప్పుడు నీ తరంలో నీ కన్ను ఈడపడిందన్నమాట. మన కంటికింపుగా ఉన్నదేది మన నుంచి తప్పించుకోకూడదు. కనుచూపు మేర అంతా మన సామ్రాజ్యమే ఉండాలి. వీటి డీటెయిల్స్ విచారించు.
కంచె వేయాలా బోర్డు పెట్టాలా అనేది డిసైడ్ చేద్దాం. అట్నే బ్రో, ఏంట్రా? చాలా రోజుల నుంచి అడుగుతున్నాను కదా, 2 కాంట్రాక్ట్లు ఇప్పించావంటే సెటిల్ అయిపోతాను. రే, మా నాయన ఎమ్మెల్యే అయినంత మాత్రాన కాంట్రాక్ట్లన్నీ అంత సులభంగా వచ్చేస్తాయి అనుకున్నావా? మీరు నా ఫ్రెండ్స్ కావచ్చు, నాతోనే పడుండొచ్చు, కానీ వ్యాపారం వ్యాపారమే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది. చెప్పు బ్రో, ఏది కావాలంటే అది చేద్దాం. చూద్దాం. ఎవర్రాది? తెలీదు బ్రో. రేయ్, ఇందాకేదో కాంట్రాక్ట్ కావాలన్నావు కదా? అవును బ్రో. ఆ కాంట్రాక్ట్కి ఈ పిల్ల కావాలా? ఓకే బ్రో. ఓకే అని మొహాలు చూసుకుంటారేంద్రా? ఎల్లి చూడండి ఎవరు ఏంటి. ఆ జాంపండు సులభంగా చేతికి చిక్కుద్దా, బలవంతంగా తెంపుకోవాలా అనేది. ఓకే బ్రో. రేయ్, లోపల ఉంది, రా. రేయ్, అశోక్ గడి కన్నుబడింది కానీ అసలు దాన్ని చూస్తుంటే నా మనసు కూడా ఆగట్లేదురా. రేయ్, వాడి కన్ను పడిన దాని మీద మన కన్ను పడితే మన కళ్ళు తీసేస్తాడు. ఇక్కడెవరూ ఉన్నట్లేరురా. పదరా, అశోక్తో మాట్లాడదాం.
ఆల్ ద బెస్ట్. వర్క్ చేయండి. హాయ్. ఇదిగో ఇది నువ్వు డీల్ చేయాలి. ఏం సార్ ఇంత మహాభారతంలాగా? వీళ్ళందరూ ముందు మన కస్టమర్స్ వేరే నెట్వర్క్కి మారిపోయారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రోజు కనీసం 100 మందినైనా మళ్ళీ మన నెట్వర్క్కి తిరిగి జాయిన్ అయ్యేలా చేయాలి. సార్ వాళ్ళు తెలివైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఎట మార్చేదే? నీ టార్గెట్ రీచ్ అవ్వకపోతే శాలరీ ఉండదు, ఉద్యోగం ఉండదు. గీత, నీ వర్క్ నువ్వు స్టార్ట్ చేయాలి. అలాగే, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. హలో, గుడ్ మార్నింగ్. హ్యాపీటెల్ సెల్యులార్. నా పేరు గీత. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ విధంగా సహాయపడగలవా? 50,000 అప్పిస్తావా? సార్, ఇది హ్యాపీటెల్ సెల్యులార్ కస్టమర్ కేర్ విభాగం సార్. మీ ఫోన్ ప్రాబ్లం రిలేటెడ్ విషయాలుంటే చెప్పండి. అసలు ఫోనే ప్రాబ్లం అమ్మే, మీ నెట్వర్కే ప్రాబ్లం. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం సార్. నేను కూడా చాలా చింతిస్తుండా. ముందు నా ప్రాబ్లం క్లియర్ చేయండి. మీ ప్రాబ్లం చెప్పండి సార్. నా గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ తీయట్లేదమ్మీ. ఎట్టైనా ఫోన్ ఆనేటెడ్ చేయండి. సార్, అవతల ఫోన్ తీయకపోతే నెట్వర్క్లో నుంచి ఏం చెయ్యలేం సార్. మీ నెట్వర్క్లో నుండి ఫోన్ని ఆ అమ్మాయి అటెండ్ చేసేటట్టు చేయొచ్చు కదా. క్షమించండి సార్, అలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో లేవు. ఇంకా ఏమైనా వివరాలు కావాలా సార్? సరే, ఆ పిల్ల ఫోన్ తీయకపోతే తీయకపోయింది. కనీసం తినిందో లేదో కనుక్కొని చెప్పండి అమ్మీ. లైన్లో ఉంటా. సార్, మా నెట్వర్క్ ఇష్యూస్ ఏవైనా ఉంటే మేం సాల్వ్ చేయగలం సార్. మీ పర్సనల్ ఇష్యూస్ మీరే చూసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. హెలోటెల్ సెల్యులార్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. బాగా అయింది కొంతమందికి. ఏమబ్బా, కాఫీ బెటర్, పని స్టార్ట్ చేయాలి. పనే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే కాఫీలు స్టార్ట్ అయ్యాయా? ఈ హెచ్చర్ ఒకడు యాను చూస్తుంటాడు. దల్లే వద్దులేరా సామె. హాయ్ ఎవ్రీవన్. హలో, ఐమ్ గోవింద్. మధు. మధువా? అబ్బా, బ్యూటిఫుల్ నేమ్ అండి. మీ పేరు వినగానే ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు ఆ పాట గుర్తొస్తున్నదే. తప్పుగా అనుకోబాకండి. నా మనసులో ఏది ఉంటే అది టప 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 మాట్లాడేస్తాను. ఈరోజు కొత్తగా పనిలో జాయిన్ అయ్యా. ఓ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు ఆల్ ది బెస్ట్ చెప్పారు కదా, ఇంకా దున్నేస్తాను నేను. ఏంటి ఇది ఇచ్చారా మీకు? అవునండి, ఇంతకు ముందు మన నెట్వర్క్ లో ఉండే, ఇప్పుడు వేరే నెట్వర్క్ కి మారిపోయినారంట వీళ్ళంతా. రోజు కనీసం ఎట్ట కాదన్నా 100 మందిని మళ్ళీ మన నెట్వర్క్ లోకి జాయిన్ చేయాలని చెప్పాడు ఇచ్చారు. ఇది చూస్తూ ఉంటేనే నీరసంగా ఉంది. వీళ్ళకి ఫోన్లు ఎట్ట చేయాలా, వీళ్ళని ఎట్ట పట్టాలా తెల్లా. మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా తీసుకొచ్చేస్తారులేండి. అంతేనంటారా? మీరు చెప్పారంటే ఇంకేముందండి. అసలు మీ మొహం వాస్తుంది చూసారు, అబ్బబ్బబ్బబ్బా అదుర్స్. అసలు మీ మొహం చూస్తూ ఉంటేనే ఏదో పాజిటివ్ వైబ్స్ కొట్టేస్తున్నాయండి. ఉండండి, మీ ముందే ఫస్ట్ కస్టమర్ కాల్ చేస్తాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంట్రా? అశోక్ బ్రో, ఆ పిల్లక్కడ ఒక గదిలో కూర్చొని చదువుకుంటుంది. ఎవ్వరూ లేరు. ఈ దువ్వే పని కంటే జామకాయ తెంపుకోవడమే బెటర్. అట్టంటా? అవునరా, ఏదైనా బలవంతంగా తీసుకోవడంలోనే ఓ మజా ఉంటది. సరే, ఇక లేట్ చేసేది ఎందుకు, పదండి. బ్రో,
ఇక్కడే బ్రో. పద. డాడ్. డాడ్. ఓకే డాడ్. వచ్చేస్తా. షట్, మా అయ్యరా మూడు మొత్తం పాడు చేశాడు. ఇప్పుడు అర్జెంటుగా రావాలంట. ఏదో ప్రాబ్లం అంట. మరి జాంపండు? జాంపండు ఉండే ప్లేస్ తెలిసిపోయింది కదరా. ఇంకో రోజు బాగా ప్రిపేర్ అయి అవుతాం. ఈలోపు ఎందుకైనా మంచిది దీని డీటెయిల్స్ కొంచెం తెలుసుకోండి. అర్థమైందా? పదండి.